విశాఖ జిల్లా పెందుర్తిలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల శాఖ అధికారులు మత్తుమందుల నివారణపై పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదకద్రవ్యాల శాఖ అధికారి పి విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు యవ్వన దశలోనే మాదకద్రవ్యాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నారని, మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమైన మత్తు మందులను విడనాడాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులంతా చెడు వ్యసనాల పట్ల దూరంగా ఉండాలని, మంచి ఆలోచన కలిగి విద్యావంతులుగా మెలగాలని విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు ఆయన తెలియజేశారు. అలాగే దేశం గర్వించేలా విద్యార్థులంతా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల శాఖ అధికారులు, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్స్, పెందుర్తి మెడికల్ అసోసియేషన్ ఆర్ శేఖర్, మురళి, అభి తదితరులు పాల్గొన్నారు. కాదండి, యాక్సిడెంట్ మీ అందరూ కలిసి మీరే హీరోస్ మాట మీ అందరూ. భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంది, అందువల్ల అన్నమాట. ముఖ్యంగా ఈరోజు నేను ముందుగా ఈ పెందుర్తి ఏరియా సంబంధించి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అయిన కె కళ్యాణ్ గారికి నేను నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పిన ప్రకారము, మా డీజీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము కొంచెం పక్క చెప్తున్నాను. 100 days ఫంక్షన్ 100 days యాక్షన్ ప్లాన్ సంబంధించి కార్యక్రమం చేయాలి అన్న వెంటనే కనుక అక్కడ రియాక్టర్ సంబంధించి ఒక సేఫ్టీ వాళ్ళు మీరు ఆపరేట్ చేయాలన్నా, ఆ సేఫ్టీ వాళ్ళు చూడాలన్నా, ఆ పైప్ లైన్స్ ఇన్స్పెక్షన్ చేయాలన్నా, ఆ సాల్వెంట్స్ మీరు తనిఖీ చేయాలన్నా, ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీరు చాలా భక్తి శ్రద్ధలతో కనుక మీరు చదువుకుంటే కనుక ఈరోజు నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మేము చూస్తుంటాం, వాళ్ళకి వచ్చిన సాలరీస్ కానీ అవి ఏంటంటే మాకు చాలా ఆశ్చర్యస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మీ ఫీల్డ్లో మీరు నైపుణ్యం మీరు తెచ్చుకోవాలంటే మీరు చదవాలి. సార్ చెప్తున్నట్టుగా నేనైతే మాత్రం రీడింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ మాట. అది ఒక్క హ్యాబిట్ కానీ మీరు చేసుకుంటే మీకు ఎటువంటిది మీకు రాదు మీ దగ్గరికి. రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మేమందరం కూడా మేము అంటే యూనివర్సిటీలో చెప్తున్నాం మీకు 20 hours టైంలో 18 hours వరకు మేము బుక్స్తో ఉండేవాళ్ళం. అంటే రీడింగ్ అనేది చాలా అంత ఇంపార్టెంట్. రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మీకు దగ్గరికి ఏది రాదు. అందువల్ల నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే యాక్టివిటీస్లో భాగంగా మీరు కనుక అంటే వాళ్ళు పెందుతా చేసిన వాళ్ళు చాలా ముందుకు వచ్చి ప్యానల్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే ఏంటంటే మీరు ఏదైనా రిక్వెస్ట్ పెడితే కనుక మీ నీటికి సంబంధించి నేను ఖచ్చితంగా నేను ఫార్మాలిటీ రిక్వెస్ట్ పెడతానండి. ఖచ్చితంగా సిఎస్ఆర్ భాగంలో మీకు తదుపరిగా మీకు జరిగే అవకాశం ఉందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను రీసెంట్గా ఫార్మా ఇండస్ట్రీలో మీకు యాక్సిడెంట్ అయిన విషయం అంతా తెలిసిన విషయం మీకు. ఈ సందర్భంగా మేము టీం అంతా కూడా మేము గత 2 నెలల నుంచి కూడా గత 1 month నుంచి కూడా మేము వాటి తనిఖీలకు వెళ్తున్నాము. తనిఖీలకు వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ చూసిన తర్వాత నాకు ఏమొచ్చిందంటే, ఇండస్ట్రీ నడుస్తున్నది మీ వల్లే. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బాయిలర్ ఇండస్ట్రీ కానీ, మెకానికల్ ఇండస్ట్రీస్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ ఎవ్రీథింగ్ మీ ప్రజెన్స్ లేకపోతే అక్కడ ఒక్క ఇంచు కూడా ఒక వర్క్ అవ్వదు.